అంతే అంతే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు రైతు ఆలోచన చూసుకోవచ్చు, చాలా బాగా చేశారండి. ఇప్పుడు అన్న ఈ పేడ నీళ్ళంతా ఇట్లా వెళ్ళిపోతున్నాయి సంపులో గుంతలకు నిండి. ఓకే, ఈడినప్పుడు 10 ఇస్తుంది. 10 ఇస్తుంది. ఓకే, 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఎక్కడ తెచ్చిరండి యావు? రైతులందరికీ నమస్తే అండి. అన్న నమస్తేనే. నమస్తే. ఒక్కసారి మీ పేరు చెప్పరానా? నా పేరు రమణారెడ్డి, కమ్మదానం గ్రామము. ఓకే, మన అడ్రస్ ఎక్కడన్నా? షాద్నగర్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్స్ ఎక్కడ తీసుకున్నారా? మ్యాట్స్ ఎస్ఎన్ఆర్ నరేందర్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నాము. ఎట్లా ఉన్నాయన్నా? ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఇప్పుడు బాగానే పర్లేదా? మంచిగానే ఉన్నాయి. 30 days బిఫోర్ బ్యాక్ తీసుకున్నారు. ఓకే, బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. ఓకే, ఎన్ని ఆవులు ఉన్నాయన్నా మన దగ్గర ఇప్పుడు? ఇవన్నీ 20 ఆవులు ఉన్నాయి. 20 ఆవులు ఉన్నాయి. ఓకే, 20 ఆవులకు కూడా మనకి మ్యాట్స్ అయితే బాగానే ఉన్నాయి. మ్యాట్స్, మిల్కింగ్ మిషన్ కూడా తీసుకున్నారు. మిల్కింగ్ మిషన్, చాప్ కటర్. ఒకసారి చాప్ కటర్ కూడా చూపిరానా? ఓకే, ఇక్కడ చాప్ కటర్ కూడా ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు. అవునండి. ఓకే, ఎట్లా ఉందన్న వాళ్ళ సర్వీస్? ఎట్లా ఉంది ఏంటి? బాగుంది, చాలా బాగుంది. ఓకే, మనం చాప్ చేస్తే మనకి సైజు మనకి తగ్గట్టే వస్తుందన్నా? చిన్న సైజులు వస్తున్నాయా? మంచిగానే వస్తుంది, బాగానే వస్తుందా? ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే చాప్ కటర్ తీసుకున్నారు. ఇక్కడ చాప్ చేసిన మీరు గ్రాస్ కూడా చూసుకోవచ్చు. ఇదైతే మనకి వాళ్ళకి అన్న ఎన్ని బ్లేడ్స్ అన్న? ఇది 4 blades. 4 blades ఇది. ఓకే, ఇప్పుడు పైనుంచి వస్తుందన్న గ్రాస్ వచ్చేసి? పైనుంచి వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే ఎస్ఎన్ఆర్ అగ్రో వాళ్ళదైతే మనకి చాప్ కటర్ అయితే ఇక్కడ ఫార్మర్ దగ్గరికి వచ్చి చూపిస్తున్నాము. గ్రాస్ కూడా చిన్న చిన్న సైజులకు మనకి చూసుకోవచ్చు, చిన్న చాప్ చేసింది. అన్న మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారన్నా ఫార్మింగ్? ఇది మేము 20 years నుంచి చేస్తున్నారు. ఓకే, బాగానే ఉందన్న. మొత్తం కౌస్ ఏనా లేకపోతే బఫెలోస్? 2 ఉన్నాయి. ఓకే, కౌస్ ఇంకా ఉన్నాయా? బయట కౌస్ ఒకసారి ఇక్కడ చూపిస్తారా? ఓకే, ఇవన్నీ కూడా మనకి మ్యాట్స్ కూడా అక్కడ నరేంద్ర దగ్గర తీసుకున్నాయి. నరేంద్ర రెడ్డి గారినే తీసుకున్నాం, బాగానే ఉన్నాయి. మొత్తం ఎన్ని అవ్వాలని? 20 కౌస్. 20 కౌస్ తో ఎన్ని లీటర్లు సప్లై అవుతున్నాయన్నా ప్రజెంట్ మన ఫామ్ లో వచ్చేసి? 200 లీటర్స్. ఓకే, రోజు మీద వచ్చేసి రోజుకు 200 లీటర్స్. ఓకే అన్న, దేనికి వేస్తున్నారా? డైరీకి పోస్తున్నారా లేకపోతే ఎట్లా? హెరిటేజ్ డైరీ ఫామ్ పంపిస్తాం. ఎంత ఇస్తున్నారన్నా లీటర్ వచ్చేసి? మనకు 38 రూపీస్ వస్తుంది. 38 రూపీస్. ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి ఇస్తారా? అంతే కదా. ఓకే, ఇప్పుడు ఎంత పడిందన్న ఈ మ్యాట్? అప్పుడు ఎన్ని తీసుకున్నారు? ఏదో డిస్కౌంట్ ఇచ్చారు అప్పుడు? అన్న సైజ్ ఎంతనా ఇది? సైజు బ్యాట్ 6.5 into 4. ఓకే, 6.5 into 4. ఓకే, మొత్తం ఎన్ని తీసుకున్నారన్నప్పుడు? 20 తీసుకున్నారా మ్యాట్స్? 30 దాకా తీసుకున్నాం. ఓకే, డిస్కౌంట్ ఎంత ఇచ్చారన్నా ఫైనల్ రేట్కి? అయితే బయట 3000 అమ్ముతారు, మనం 27,300 డిస్కౌంట్లో తీసుకున్నాం అన్నట్టు. ఓకే, 27. అయితే షెడ్ కడిగిన నీళ్ళు కానీ అటు మూత్రం కానీ గుంత కొట్టి సంపులోకి వదిలి అటు వాటర్ను మనం సూపర్ నేపియర్ వాటర్ పెడుతున్నాం. యూరియా మామిడి తోటకు కూడా పెట్టేస్తున్నారు. అంటే కెమికల్స్ ఏం యూరియా ఇట్లా కలపకుండా పేడ నీళ్ళే మనకి ఆ గ్రాస్ కి అయితే ఆ తోటలకు అయితే పోతున్నాయి అనమాట. అంతే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు రైతు ఆలోచన చూసుకోవచ్చు, చాలా బాగా చేశారండి. ఇప్పుడు అన్న ఈ పేడ నీళ్ళంతా ఇట్లా వెళ్ళిపోతున్నాయి సంపులో గుంతలకు నిండి. ఓకే, ఇందులోకి వెళ్ళి మన సంపు మోటార్ ద్వారా. ఓకే, మడ్ మోటార్ కూడా లోపల ఉంది. ఓకే, ఇక్కడ తీసుకున్నారన్నా అది మడ్ మోటార్? ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీ దగ్గర తీసుకున్నారు. ఓకే, ఈ మోటార్ త్రూ మనకి గ్రాస్ అయితే మా తోటకైతే వెళ్ళిపోతాయన్నా వాటర్? మొత్తం ఈ పేడ నీళ్ళు మొత్తం ఇట్లా యూరియా చల్లకుండా మొత్తం వీటితోనే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది ఎన్ని ఫీట్లు తీసారన్నా? ఇది లోతు వచ్చేసి గుంట 10 ఫీట్లు ఉంది. ఓకే, కంటిన్యూషన్ గా దీంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. మీరు ఆవుల పేడ కడిగిన వాటర్ ఇట్లా మొత్తం ఇట్లా కూడా దీని నుంచి మనకి గ్రాస్కి వెళ్ళిపోతుంటాయి. ఓకే, అంటే టైంకి వేస్తారన్నా? ఇప్పుడు మోటార్ త్రూ ఎట్లా మీరు 2 days కోసారి 3 days కోసారి బయటికి వాటర్ అనేది వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఈ గుంట అనేది అట్లనే ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ రైతు ఆలోచన అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకి డైరీ ఫామ్ లో కడిగిన వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, మన పేడ అయితే పేడ నీళ్ళు, మనకి గోమూత్రం, ఇదంతా కూడా ఇట్లా ఒక కాలువ చేశారు. కాలువ త్రూ మనకి ఒక గుంట చేసి ఆ గుంటల నుంచి మళ్ళీ మడ్ మోటార్ ద్వారా వాళ్ళు అయితే మనకి గ్రాస్ అయితే మామిడి తోట ఉంది, మామిడి తోటలకు అయితే వీళ్ళు పంపిస్తున్నారండి. మనకి ఎలాంటి యూరియాకిట్లు ఏమి వేయకుండా మాత్రం ఇవన్నీ చాలా బాగా చేస్తారు. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది రైతుది వచ్చేసి. అన్న అటు సైడ్ కూడా ఉన్నాయా ఇంకా ఆవులు? లేగలు. ఓకే. అన్న ఎట్లా ఉందన్న డైరీ ఫామ్ ఎట్లా ఉంది? మనకి మంచిగానే ఉందా? ఓకే, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా? 20 years నుంచి చేస్తున్నారు. ఓకే, ఎంత వస్తుంది అన్న లాభం? ఎంత వస్తుంది మనకు? నెలకు వచ్చేసి 1,50,000 మన ఖర్చులో 1,50,000 మనకు బెనిఫిట్ ఉందా? ఓకే, 1,50,000 అయితే ఖర్చులో పోగా మిగులుతుంది మనకి. మిగులుతాయి. ఓకే, ఇప్పుడైతే మొత్తం అనే ఆవులు ఎక్కడ తెచ్చారన్న? అన్ని ఆవులు ఇవి చింతామణి, కర్ణాటక చింతామణి నుంచి అయితే తీసుకొచ్చారు. అవునా? ఓకే అన్న, ఇప్పుడు గేదెలు బెటర్ అంటారా ఆవులు బెటర్ అంటారా? గేదెలు పెట్టుకో. ఆవులు అయితే ఈయనంత వరకు ఒక 2 months ఇంతదనం కదా పాలు ఇస్తాయి కాబట్టి
మనకు ఆవులే బెటర్ అనిపిస్తుంది. ఆవులే బెటర్ అనిపిస్తుంది. ఆవులనే మెయింటైన్ చేస్తున్నాం మనం. ఓకే, అంటే ఏమన్నా మన ఇప్పుడు డిసీజ్ ఏమన్నా వస్తే తొందర వస్తాయి అంటే ఏం లేదు, వచ్చినప్పుడు ఒక ఫస్ట్ ఒక 15 రోజులు ప్రాబ్లం ఉంటుంది, తర్వాత క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఈ షెడ్ ఎప్పుడు వేసుకున్నారని మీరు? అప్పుడే స్టార్టింగ్ వేసుకున్నారా? 20 years అవుతుంది. ఎంత అయిందని అప్పుడు ఖర్చు? ఇది అప్పుడు ఖర్చు వచ్చేసి ఒక 10 lakhs కావచ్చు. 10 lakhs అయింది. ఓకే, ఎన్ని పడతాయన్నా పశువులు దీంట్లో? ఇందులో 15 పడతాయి, అందులో 10 పడతాయి. ఓకే, 25. ఇప్పుడు ఈ ఎండుగడ్డి కూడా మనం చాప్ చేసేస్తారా? మార్నింగ్ వేస్తారా? మార్నింగ్ టైం 1 time వేస్తాము. 1 time ఎండుగడ్డి వేస్తారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మనకి గ్రాస్ కట్ చేసి సూపర్ నేపియర్ కట్ చేసి వేస్తారు. అవును. ఓకే, అంత బాగానే ఉందన్న డైరీ రంగం? అంత మంచిగా ఉంది. ఓకే, ఎవరన్నా స్టెప్ వేయాలనుకున్న వాళ్ళకి ఏమన్నా సలహాలు ఇస్తారన్న కొత్తగా వచ్చేటోళ్ళకి? బాగానే ఉంటుంది. మన పని మనం చేసుకొని ల్యాండ్ వాటర్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఓన్ ల్యాండ్ అన్న మీది? ఓన్ ల్యాండ్. 15 acres మ్యాంగో గార్డెన్ కానీ సూపర్ నేపియర్ కానీ 15 acres ల్యాండ్ ఉంది మనకు. 15 acres లో మనకి ఇది ఒకటి పార్ట్గా పెట్టుకుంటారు ఆవుల షెడ్. అవును, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు వర్కర్స్ ఉన్నారా మీరే చేసుకుంటారా? బీఆర్ వాళ్ళు ఇద్దరు ఉంటారా? వాళ్ళే. ఓకే, వాళ్ళకి ఎంత ఇస్తారన్న శాలరీ మీరు? నెలకు 17,000 వరకు, ఇద్దరు కలిపి 34,000 ఇస్తాం. 34,000 ఇస్తారు. పాలు పిండి దగ్గర నుంచి గాడికి వచ్చేదాకా గడ్డి అంతా వాళ్ళదే ఉంటుంది, మనకేం సంబంధం లేదు. టోటల్గా 200 లీటర్లు రోజుకు పాలు పిండడం కానీ గడ్డి కోయడం కుట్టి కొట్టడం దానిలో అంతా వాళ్ళకి సంబంధం, వాళ్ళే చేస్తారు మంచిగా. ఇప్పుడు 200 లీటర్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుపోతారా మీరే పోయి అక్కడ సిటీలో వేస్తారా? ఇక్కడే వస్తుంది బండి వచ్చి వేసుకొని పోతాడు. హెరిటేజ్ వాళ్ళు వస్తారు డైరెక్ట్. మన డీలర్ నేను. ఓకే, వాళ్ళే రోజుకి 200 లీటర్ పాలు అయితే సప్లై చేస్తారు. రోజుకి 200 లీటర్. ఇప్పుడు 20 ఆవులు కూడా అన్ని పాలు ఇస్తున్నాయా? అన్ని ప్రజెంట్ ఒక 12 ఆవులు ఇస్తాయి, 4 కట్ని నీకు ఉన్నాయి. ఓకే, అట్లా రన్నింగ్ రొటేషన్ నడితేనే ఉంటుంది అన్నట్టు. ఓకే, కడుతుంటాయి ఈంతుంటాయి ఇచ్చేటివి ఇస్తుంటాయి, బాగానే ఉంటుంది డైరీ. బాగానే ఉంటుంది. ఎక్కువ పాలు ఇచ్చేది ఆవు ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి? మాకు పూటకు 11 లీటర్లు ఇచ్చేటివి కూడా ఉన్నాయా? కొన్ని 7-8 ఇచ్చేటివి ఉన్నాయి, పూటకు 11 ఇచ్చేటివి ఉన్నాయి. టోటల్గా అన్ని కలిపి 200 అవుతున్నాయి. 200 అబోవ్ అయితే. ఇప్పుడు సమ్మర్ లో 200 అవుతున్నాయి అంటే మనకి వర్షాకాలంలో కొంచెం ఎక్కువ అయితే వర్షాకాలంలో 120 అట్లా 240 వరకు అయితే. ఓకే, ఈ మధ్యలో ఏమన్నా తెచ్చారా కౌసు? నిన్న మొన్న ఏం తీసుకురాలే, తేవాలనుకుంటున్నాము. ఒక 15 days తర్వాత 2-3 తీసుకొద్దామని అనుకుంటున్నాం. సమ్మర్ లో తీసుకుంటే బెటర్ అంటారా? వర్షాలు పడ్డాక తీసుకుంటే బెటర్ అంటారా? ఇక వర్షాలు పడితే కొంచెం కూల్ వాతావరణం అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే అంత మంచిగా అంత సూపర్ ఉంది. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఇదేనా దానా? అదే ఏదైనా కలుపుతారా ఇలా? మక్క పిండి, పత్తి కల్లి, గోధుమ పొట్టు, ఓకే, సోయాబీన్. ఓకే, ఇవి కలిపి ఇప్పుడు సాయంత్రం వేస్తారా? పాలు తీసే ముందు వేస్తారా? అవునా. ఓకే, ఈ హౌస్ ఇప్పుడు మనకి వాటర్ లేకుండా కూడా కడగడానికి అన్నది మోటార్ కరెంట్ లేకపోయినప్పుడు. ఇప్పుడు ఈ హౌస్ ఒకసారి చెప్పరా దీని డీటెయిల్స్? బుల్ కూడా కోడే పారడానికి ఇదా? ఇది ఓకే, బుల్ కూడా ఉందా? హెచ్ఎఫ్ బుల్ కూడా ఉంది. ఎక్కడ తెచ్చారా? ఇది వచ్చేసి వేరే మదలాపూర్ అని పక్క ఊర్లో తీసుకొచ్చినాము. ఇప్పుడు క్రాసింగ్ దీంతోనే క్రాస్. మీ ఆవులన్నీ కూడా మంత్స్ తోనే కరెక్ట్ అయితే లేదని బుల్ తోనే క్రాస్ చేపిస్తున్నాము. ఓకే, ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఈ ఆవు? ఇప్పుడు అది సుడి ఉంది, 5 నెలల సుడి. ఇప్పుడు కూడా పూటకు 4 లీటర్లు ఇస్తుంది. పూటకు 4 లీటర్లు ఇస్తుంది. ఈడినప్పుడు 10 ఇస్తుంది. 10 ఇస్తుంది. ఓకే, 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఎక్కడ తెచ్చిరండి ఈ ఆవు? ఇది ఇంటిదే, మన ఇంట్లో పుట్టిందే, మీరు డెవలప్ చేసాం. ఓకే, ఇదంతా సూపర్ నేపియర్ ఈ గ్రాస్ అంతా? ఇదంతా సూపర్ నేపియర్. ఎన్ని ఎకరాలు ఉందన్నా? 4 acres ఉంటుంది. 4 acres. ఓకే, ఇప్పుడు సరిపోతుందా? మీరు మరి బయటికి కూడా ఏం లేవు మన కాడికి. ఇంతవరకు ఇప్పుడు 20 ఆవులకి అయితే 2 గేదెలు ఉన్నాయి, అవి కూడా సరిపోతాయి. ఓకే, ఈ షెడ్ కూడా రీసెంట్ గా వేసారా? ఇది మొన్న వేసిన. అలా సరిపోకపోతే ప్లేస్ ఉంది కానీ. ఎంత ఖర్చు వచ్చిందని ఈ షెడ్కి? షెడ్కు 5 lakhs అయింది. 5 lakhs అయింది. ఓకే, ఓకే, అన్న అయితే ఇక్కడ చెప్తున్నారు ఫార్మ్ అండ్ డైరీ ఫామ్ అయితే మనం చేసుకుంటే బాగానే ఉంటుందని కూడా చెప్తున్నారు. గ్రాస్ అయితే వేసుకోవాలి అని. ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఏం చేయాలని? గడ్డి పెట్టుకోవాలి, షెడ్ వేసుకోవాలి, అన్ని గడ్డి మంచిగా మనకు వచ్చినాక. ఇప్పుడు తక్కువలో ఎక్కడ దొరుకుతున్నాయి ఆవులు మనకి ప్రజెంట్? ఇప్పుడు మన సరౌండింగ్స్ పుంగనూరు పోవాలి. పుంగనూరు లేదంటే చింతామణి. ఓకే, మంచిగా ఉంటాయి ఆవులు. ఓకే, బాగుంటాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.